అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు, రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో, బస్సు, లారీ మరియు ఇతర వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుందని, రోడ్డు ప్రమాదాలు వాటి వల్ల జరిగే ప్రాణ నష్టాలు గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని ప్రజల్లో అలవాటు చేయడం, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం మరియు చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లనే జరుగుతున్నాయని ఆయన అన్నారు. శిబిరంలో అనుభవజ్ఞుల కంటి వైద్యులు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన డ్రైవర్లకు తగిన సూచనలు ఇచ్చి చూపు సమస్యలు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్, సిఐలు కర్ణాకర్, రవీందర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, డాక్టర్లు మృదులా రెడ్డి, సుధీ, పోలీస్ సిబ్బంది మరియు డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రతి దాంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యమైన, కానీ మీ ప్రొఫెషన్లో ఏది ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైట్ అనేది, మీ విజన్ అనేది ముందు అది మెయిన్ ఇంపార్టెన్స్ అని మీకు తెలుసు. కానీ బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీలో కొందరు ఒక కన్ను మంచిగా ఇంకో కన్ను అది నార్మల్ ఉందా కూడా మీకు తెలియదు. ఇప్పుడు సీనియర్ మీలో ఒకరు చెప్పినట్టు ట్రాఫిక్ లైట్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ లో వైట్ కలర్ అవన్నీ ఉండాలి అంటున్నారు కదా, మరి అవి సో కలర్ విజన్ అనేది కూడా చేయించుకోవాలి. మీరు సైట్ కూడా మీకు అది తప్పు అవుతుంది అని మీకు దాంతోనే అలవాటు చూడడం అలవాటు అయిపోతున్నారు. సో మీరు చెకప్ చేయించుకున్నప్పుడే మీ 2 ఐస్ రెండు సేమ్ ఉన్నాయా లేదా అనేది మీకు చెకింగ్ అప్పుడే తెలుస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మీరు అందరూ చెకప్ చేయించుకుంటేనే మీకు ఒక కన్ను ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాంట్లో మీ విజన్ ఒకటి స్ట్రేట్ దూరం విజనే కాదు దగ్గర అండ్ స్ట్రేట్ ఉన్నప్పుడు ఐ థింక్ ఆ మిర్రర్లో వచ్చే సైడ్ నుంచి వచ్చేది అది కూడా ఆ సైడ్ పెరిఫెరల్ విజన్ అనేది అది ఇంపార్టెంట్. అండ్ డెప్త్ మీకు ఆ డిస్టెన్స్ తెలియాలి, ఎంత డీప్లో ఉన్నాయి, ఇవన్నీ అయినా ఉన్న చాలా పాయింట్స్ యూ నీడ్ టు టెస్ట్. ఎప్పుడు మీరు టెస్ట్ చేసుకుంటుంటేనే మీకు తెలుస్తుంది. అంటే చాలామంది మనం ఏమనుకుంటాం, మనకున్న విజన్ అంతే అందరికి అలానే కనిపిస్తుందేమో అనుకుంటాం, కాదు. దాంట్లో కరెక్ట్గా చెక్ చేసి ఒక కరెక్ట్ ఏది ఉందో కంపేర్ చేసినప్పుడే మనది తక్కువ ఉందా నార్మల్ ఉందా అని తెలిసేది. అండ్ కలర్ విజన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మీలో చాలా మంది నైట్ డ్రైవింగ్ చేసుకుంటారు. సో నైట్ బ్లైండ్నెస్ అనేది ఎంతమందికి ఉన్నదో కూడా తెలియదు. ఒక కన్నులో ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంటుంది, ఇంకో కన్ను నార్మల్ ఉండి నడిపిస్తున్నారు, అలా కాదు. సో మీరు ఒక కన్ను సెపరేట్గా చెక్ చేసినప్పుడే మీ విల్ నో రెండు నార్మల్ ఉన్నాయా లేదా. అండ్ చాలా మందికి ఇప్పుడు అందరూ ఎక్కువ నేను ఇప్పుడు వరకు చూసిన దాంట్లో చాలా మంది 50 అబవ్ వాళ్ళని చూశాను. సో డయాబెటిక్, హైపర్ టెన్షన్, బీపీ అందరికి ఉంటుంటుంది చాలా మందికి. దాంతో కూడా మీ కంట్లో నరంలో చేంజెస్ వచ్చి మెల్లమెల్లగా చూపు తగ్గుతూ ఉంటుంది, అది మీకు తెలియదు. సడన్గా ఒక కర్టెన్ వచ్చి మధ్యలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ అది కూడా సో మీ షుగర్, బీపీ కంట్రోల్ ఉంచుకుంటూనే ఎవ్రీ ఇయర్ మీరు ఏం చెకప్ చేయించుకోండి. సో దట్ మీ విజన్ తరుగుతుందా ఎట్లా పాయింట్ దాని ప్రకారం కరెక్షన్ చేయించుకోవచ్చు. ఈ బీపీ, షుగర్ వల్ల బ్లీడింగ్ స్టార్ట్ కావచ్చు నరంలో, అవన్నీ మీకు తెలియదు. విజన్ సడన్గా ఆగిపోయినప్పుడే తెలుస్తుంది. సో ఐ డాక్టర్ చెక్ చేసినప్పుడు కొంచెం బ్లీడింగ్ ఏమైనా స్టార్ట్ అయ్యి ఉంటే దాన్ని అక్కడే మనం కంట్రోల్ చేయవచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు మీలోనే ఒకరు అన్నారు కదా, మీ మీద మీ లైఫే కాదు, మీ ఫ్యామిలీ వాళ్ళే కాదు, మీ వెనుక ఉన్న వాళ్ళందరినీ లైఫ్ డిపెండ్ అవుతుంది. సో అంటే సాధకులు అంటారు కదా మిమ్మల్ని. సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరిని మీరే కాకుండా మీతో పాటు ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికులని నిన్నే ఉంటారు. థ్యాంక్స్ అండి. మీరు ఎప్పుడు ఆల్వేస్ మనం వెళ్ళేటప్పుడు కూడా ఆల్వేస్ అక్కడ స్పీడ్ థ్రిల్స్ అనుకుంటా వస్తూనే ఉంటాయి. స్పీడ్ ఉన్నప్పుడు ఇంటికి చేరుతామేమో, కానీ ఆ స్పీడ్ తొందరగా చేరుతామనేది గ్యారంటీ లేదు. ఆ లాస్ట్ 2 minutesలో కూడా ఏమైనా కావచ్చు. సో ఎవ్రీథింగ్ ఒకటే. యాజ్ అన్ ఆఫ్థల్మాలజిస్ట్ నేను చెప్పేది ఒకటే, మీ అన్నాక మనిషి అన్నాక ఏజ్ పెరుగుతూ ఉంటుంది, ఏజ్ అన్నాక కంట్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ అలైవ్ ప్రోగ్రామ్ ఒకటి బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మన డీజీపీ
శ్రీ శివరెడ్డి సార్ ఐపీఎస్. ఈ ప్రోగ్రామ్ లాస్ట్ మంత్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కూడా ఇనాగ్రేషన్లో మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్లో వచ్చారు. ఈ రోడ్ యాక్సిడెంట్కి మనం ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నామంటే ప్రతి సంవత్సరం దాదాపు 1.5 lakh పీపుల్ ఈ రోడ్ 1.5 పైన రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. ఇది చూస్తే మనం మర్డర్ వల్ల ఓన్లీ 28,000 పైన ఇట్లా ఉంటుంది, బట్ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఫెర్టిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లా మన ప్రజలు లైఫ్ లాస్ అవుతుంది. దీనికి ప్రివెంట్ చేయడానికి ఈ రోడ్ సేఫ్టీ మీద మన తెలంగాణ పోలీస్ తరఫు నుంచి ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. మనకి యాజ్ అ పోలీస్ మన పని ఎన్ఫోర్స్మెంట్ కాకుండా ఈ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్, ప్రివెన్షన్ ఆఫ్ లైఫ్ కూడా మన బాధ్యత ఉంటుంది. సో దీని కిందనే ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినాం. ఈ ప్రోగ్రామ్ లారీ అసోసియేషన్ వాళ్ళకి ఎందుకు మనం స్టార్ట్ చేసిన అంటే లారీ డ్రైవర్స్ అండ్ అదర్ డ్రైవర్స్, మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అంటే ఈ మన ఎకానమీకి బ్యాక్బోన్. ఎందుకంటే ఒక ఐటమ్కి, ఒక గూడ్స్కి వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ షిఫ్ట్ చేయాలా. మనకి అన్ని ఎసెన్షియల్ కమోడిటీస్లో ఈ మనకి ఫుడ్, పెట్రోల్, ఇంకా ఈ మెడిసిన్స్ అన్నీ వస్తుంది. సో ఈ అన్ని ఐటమ్స్ కి వన్ ప్లేస్ అదర్ ప్లేస్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ లారీస్ మాధ్యమంతోనే అవుతుంది. సో వాళ్ళ హెల్త్ ఈ ఎకానమీ కోసం చాలా ఇంపార్టెంట్. ఈ రాష్ట్ర ఎకానమీ కోసం చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ఈ లారీ డ్రైవర్ కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ లైఫ్ ఎట్లా ప్రివెంట్ చేయాలా, వాళ్ళతోని అయిన యాక్సిడెంట్స్ కి మనం ఎట్లా ప్రివెంట్ చేయాలా, దీనికోసం మనం ఈ ప్రోగ్రామ్ పెట్టినాం. సో మీ అందరూ చాలా కష్టపడతారు. ఇది లారీ డ్రైవర్స్ వాళ్ళు అంటారు అంటే డే అండ్ నైట్ చూడరు వాళ్ళు. మా ఎస్పీఆర్ దాదాపు ఒక 10 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ చేయాలని యాక్చువల్గా 3-4 రోజుల కిందనే ఉండే ప్రోగ్రామ్. మన డ్రైవర్లందరికీ కూడా కంటి పరీక్షలు చేపిస్తుంది. అంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ వర్క్ మీద వాడి మర్చిపోతారు. మన పోలీస్ తరఫున చేయాలని మా డీజీ గారు ఆదేశాల మేరకు ఎస్పీ గారు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండు. ఈరోజు అరైవల్ ప్రోగ్రామ్ ఇది లాస్ట్ డేట్ కాబట్టి మీరు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు డ్రైవింగ్లో సార్ చెప్పిన డిఫెన్స్ డ్రైవింగ్ మెలుగులు మరియు మీరందరూ కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే అందరికీ మీరు, మీ కుటుంబాలు మరియు ఎదురుగా వచ్చే వాహనదారులు కూడా అందరూ బాగుంటారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సహకరించి